హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధాకరమైన వీడియో ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం సాయంత్రం అయితే ఎమ్మిగనూరులో ఒక విషాదమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. యువకుడైతే అక్కడైతే ఒక పెద్ద గ్రౌండ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే క్రికెట్ అలాగే చాలా స్పోర్ట్స్ అనేది ఆడుతుంటారు. ఆ పిల్లోడు చూడటానికి వెళ్ళి అక్కడే నిలబడేసి వెళ్ళాడు. నిలబడేటప్పుడు కొద్దిపాటి అయితే వర్షం అయితే అక్కడ పడింది. పడినప్పుడు ఒక్కసారిగా అయితే తన మీద అయితే పిడుగు అయితే విరుచుకుపడింది ఫ్రెండ్స్. విరుచుకుపడినప్పుడు తను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడి నుంచి ఒకటేసారిగా హాస్పిటల్‌కైతే ఎత్తడం అయితే జరిగింది. ఎత్తిన తర్వాత తనైతే బెడ్ మీద అలాగే పడుకోపోయాడు. ఆహ్, అంటే విషయం విషయం తన పరిస్థితి అయితే చాలా విషాదకరంగా అయితే మారింది. అసలు ఏం చెప్తున్నారు, అసలు ఏం చేస్తున్నారనేది తనకేమీ ఇనపడటం లేదు. చూడడానికి కళ్ళు కూడా రావటం లేదు. ఒక్కసారిగా అయితే షాక్‌లోకైతే వెళ్ళిపోయాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గాని వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిడుగులు ఒక్కసారికైతే దూసుకెళ్తున్నాయి. నేనైతే ఆ ఫోటోస్, ఆ వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఒక్కసారైతే చూడండి. ఎందుకంటే ఈ పిడుగులు, ఈ మెరుపులని ఒక్కసారిగైతే దూసుకుపడుతాయి ఎక్కడికంటే అక్కడే. ఎందుకంటే మనమే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలనేది మనం గమనించం గనుక, కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యువకుడి విషయంలో గూడా తనైతే గ్రౌండ్‌లో కొద్దిసేపైతే నిలబడ్డాడు. నిలబడిన తర్వాత కొద్దిపాటి వర్షమైతే పడుతుంది. అప్పట్లోనే ఒక్కసారిగా అయితే పిడుగు తన మీద పడడం అయితే జరిగింది. ఆ పిడుగు పట్టడం వల్ల ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయాడు. తర్వాత వెంటనే అయితే హాస్పిటల్‌కైతే తరలించారు. డాక్టర్ల దగ్గర పోతే విషమంగా ఉంది పరిస్థితి అని చెప్పారు. కాబట్టి ఆ పిల్లోడికి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడినైతే ప్రార్థిద్దాం. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే రైతులు గానీ, ఒకవేళ మీరు వర్షంలో బయటికెళ్ళేటప్పుడు గానీ, ఎక్కడైనా మీరు పొలాల్లో ఉన్నప్పుడు గానీ, ఇలాంటి పిడుగులు, ఇలాంటి ఉరుములు వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా అయితే ఇంటికి రండి. ఎందుకంటే లేకపోతే ఒక్కసారిగా ఎక్కడ పడతాయనేది ఎవరు చెప్పటానికైతే ఆస్కారం అయితే ఉండదు. ఎందుకంటే ప్రకృతి అనేది అలా విరుచుకుపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! నేను ఫోటోలు చూపిచ్చాను. ఈ వీడియో కూడా చాలా బాధాకరంగా ఉంది తనది. సో, కాబట్టి తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడినైతే ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! ఏం కాదులే భయపడద్దు ఏం కాదులే భయపడద్దు నాయుడు వీడియో అయితే చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే కామెంట్ పెట్టండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.